ఒక జనరేషన్‌కి స్టార్టప్ అంటే ఫ్రీడమ్ అనిపించింది. బట్ 2025లో చాలా ఇండియన్ స్టార్టప్స్ షట్ డౌన్ అయ్యాయి. డ్రీమ్స్ సైలెంట్ అయ్యాయి. ఆఫీసెస్ ఎంప్టీ అయ్యాయి. ఈ వీడియో మోటివేషన్ కోసం కాదు. ఈ వీడియో రియాలిటీ కోసం. స్టార్టప్ అంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కాదు. పిచ్ డెక్స్ కాదు. కాఫీ షాప్ డిస్కషన్స్ కాదు. స్టార్టప్ అంటే అదొక సర్వైవల్. ఇండియాలో స్టార్టప్ ఎకోసిస్టమ్ గ్రో అయింది. ఫండింగ్ ఈజీ అనిపించింది. ఐడియాస్ కామన్ అయ్యాయి. కానీ డిసిప్లైన్ రేర్ అయ్యింది. ద షట్డౌన్ ట్రూత్ 2025లో షట్డౌన్ అయిన ఈ స్టార్టప్స్ ఫిన్టెక్ సెక్టర్లో ఉన్నాయి, ఎడ్యుకేషనల్ టెక్ సెక్టర్లో ఉన్నాయి, ఈ కామర్స్ సెక్టర్లో ఉన్నాయి, సాస్ అండ్ ఏఐ సెక్టర్లో ఉన్నాయి. ఇక్కడ సెక్టర్లో ప్రాబ్లం లేదు, మార్కెట్లో ప్రాబ్లం లేదు. బట్ సరిగా డెసిషన్ మేకింగ్ చేయకపోవడమే ప్రాబ్లం. మరి వీటికి రీజన్స్ చూస్తే రీజన్ 1, ఫండింగ్ ఇల్యూషన్. ఇండియాలో చాలామంది ఫౌండర్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అదేంటంటే ఫండింగ్ వస్తే సక్సెస్ వచ్చినట్టు అని. కానీ నిజం ఏంటి? ఫండింగ్ అనేది ఒక గోల్ కాదు, అది కేవలం ఒక ఫ్యూయల్ మాత్రమే. చాలా స్టార్టప్స్ బిజినెస్ చేయడం మర్చిపోయి ఫండింగ్ చేయడం మొదలుపెట్టాయి. వాళ్ళు ఫోకస్ చేసింది ప్రోడక్ట్స్ పైన కాదు, పిచ్ డెక్స్ పైన. వాళ్ళు వెతికింది కస్టమర్స్ని కాదు, ఇన్వెస్టర్స్ని. ఇక్కడే అసలైన ప్రాబ్లం మొదలవుతుంది. ఫండింగ్ రాకపోతే ఏమవుతుందో తెలుసా? ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి. నెక్స్ట్ మంత్ సాలరీస్ ఎలా ఇవ్వాలి అనే భయం స్టార్ట్ అవుతుంది. చివరికి బోర్డ్స్ తిప్పేసి క్లోజ్డ్ అనే బోర్డు తగిలిస్తారు. ఎందుకంటే ఫండింగ్ ఈజ్ నాట్ ఏ ఇన్కమ్. రెవెన్యూ అంటే మీరు కష్టపడి కస్టమర్ నుండి సంపాదించింది. ఫండింగ్ అంటే ఎవరో నమ్మి మీ చేతుల్లో పెట్టిన అప్పు లాంటి నమ్మకం. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఫండింగ్ ఈజ్ బారోడ్ ఆక్సిజన్. ఎప్పుడైతే ఆ సిలిండర్లో ఆక్సిజన్ అయిపోతుందో, ఎప్పుడైతే ఇన్వెస్టర్ కొత్త ఫండ్స్ ఇవ్వడో, అప్పుడు ఆ బిజినెస్ బ్రీత్ ఆగిపోతుంది. నిజమైన బిజినెస్ ఏంటంటే ఫండింగ్ లేకపోయినా కస్టమర్స్ ఇచ్చే రూపాయితో బ్రతకగలగాలి. అది లేనప్పుడు మీరు కట్టేది ఎంపైర్ కాదు, ఒక పేపర్ ప్యాలెస్ మాత్రం. రీజన్ 2, ప్రాఫిట్ ఇగ్నోరెన్స్. రెవెన్యూ ల్యాక్స్లో ఉంది, యూజర్స్ మిలియన్స్లో ఉన్నారు. ప్లేస్టోర్లో డౌన్లోడ్స్ గ్రాఫ్స్ అన్నీ పైకి వెళ్తూ ఉన్నాయి, కానీ ప్రాఫిట్ లేదు. బికాస్ ఫౌండర్స్ ఒక చిన్న విషయం మర్చిపోయారు. స్టార్టప్ అంటే స్టాటిస్టిక్స్ కాదు, స్టార్టప్ అంటే సర్ప్లస్ అని. చాలా స్టార్టప్స్లో క్యాష్ బర్న్ అనేది ఫుల్ స్పీడ్, ఇంకా డైరెక్షన్ జీరో. ఇలా గ్రోత్ వితౌట్ ప్రాఫిట్ అనేది స్లోగా కాదు, ష్యూర్గా ఇది ఒక బిజినెస్ సూసైడే. రీజన్ 3, బ్రోకెన్ యూనిట్ ఎకానమిక్స్. చాలామంది ఫౌండర్స్ ఒక పెద్ద ఇల్యూషన్లో ఉంటారు. అదేంటంటే ప్రెజెంట్ లాస్ ఉన్నా పర్వాలేదు, స్కేల్ అయ్యాక ఆటోమేటిక్గా ప్రాఫిట్ వస్తుంది అని. కానీ నిజం ఏంటి? యూనిట్ ఎకానమిక్స్ కానీ ఫెయిల్ అయితే స్కేల్ అయ్యాక మీ ప్రాఫిట్ తగ్గదు, మీ లాస్ మల్టిపుల్ అవుతుంది. సింపుల్గా ఒక క్యాలిక్యులేషన్ చూద్దాం. మీరు ఒక ప్రోడక్ట్ని 100 రూపీస్కి అమ్ముతున్నారు, కానీ దాని డెలివరీ, మార్కెటింగ్ అండ్ ప్రొడక్షన్ కలిపి మీకు 110 ఖర్చు అవుతుంది. అంటే ఒక ఆర్డర్ పైన 10 రూపీస్ లాస్. ఇప్పుడు మీరు స్కేల్ అయ్యి 1 lakh ఆర్డర్స్ చేస్తే మీకు ప్రాఫిట్ కాదు, మీ లాస్ 10 lakhs అవుతుంది. యూనిట్ ఎకనామిక్స్ అంటే ఒక సింగిల్ ఆర్డర్ మీద రూపాయి సంపాదించాలి. అలా లేనప్పుడు ఎంత పెద్ద కంపెనీ కట్టినా అది కేవలం ఒక లాస్ మేకింగ్ మషిన్ మాత్రమే. ఇక్కడ బిజినెస్ ఫెయిల్ అవ్వలేదు, ఫౌండర్స్ దగ్గర ఉన్న క్యాలిక్యులేషన్ ఫెయిల్ అయింది. రీజన్ 4, మార్కెట్ మిస్రీడ్. యుఎస్ మోడల్ని కాపీ చేసి ఇండియాలో పేస్ట్ చేశారు. సేమ్ ప్రైసింగ్ కూడా కాపీ చేశారు, కానీ కస్టమర్ యొక్క బిహేవియర్ని ఇగ్నోర్ చేశారు. ఇండియాలో కస్టమర్ చీప్ కాదు, కానీ ఇండియాలో కస్టమర్ కేర్ఫుల్గా ఉంటాడు. ఇండియాలో ట్రస్ట్ బిల్డ్ చేయకపోతే ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు. రీజన్ 5, ఫౌండర్ ఈగో. డేటా ఒకటి చెప్తుంది, ఫౌండర్ ఇంకోటి నమ్ముతారు. నంబర్స్ అన్నీ డేంజర్ అని చెప్తున్నా నెక్స్ట్ మంత్ సెట్ అయిపోతుంది అనే బ్లైండ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఫీడ్బ్యాక్ని ఇగ్నోర్ చేయడం, కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారు, ఎంప్లాయీస్ ఏం చెప్తున్నారు అనేది వినడం మానేస్తారు. రియాలిటీని పూర్తిగా పక్కన పెట్టడం. గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెన్స్ బిజినెస్ని స్టార్ట్ చేస్తుంది, కానీ ఈగో బిజినెస్ని ఎండ్ చేస్తుంది. మీ ఐడియా కంటే కస్టమరే పెద్ద అని ఎప్పుడు మర్చిపోకండి. స్టార్టప్స్లో హోప్ అనేది స్ట్రాటజీ కాదు, కాన్ఫిడెన్స్ బ్యాకప్ కాదు. ఈగో స్ట్రాంగ్ అయితే డెఫినెట్లీ బిజినెస్ వీక్ అవుతుంది. స్టార్టప్ ఫెయిల్ అయితే ఐడియా వీక్ అని అనుకుంటారు. నిజం ఏంటంటే ఐడియాస్ కాదు ఫెయిల్ అయ్యింది, ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది, ఫినాన్స్ ఫెయిల్ అయ్యింది అండ్ డిసిప్లైన్ ఫెయిల్ అయ్యింది. స్టార్టప్ అంటే ఒక రిచ్ లైఫ్కి షార్ట్కట్ కాదు. స్టార్టప్ అంటే లాటరీ కాదు. స్టార్టప్ అంటే క్యాష్ కంట్రోల్ చేయడం, పేషెన్సీ, బోరింగ్ కన్సిస్టెన్సీ అండ్
సైలెంట్ స్ట్రగుల్. ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడానికి ముందు ఆస్క్ యువర్ సెల్ఫ్ వన్ క్వశ్చన్. ఫండింగ్ లేకపోయినా నేను సర్వైవ్ అవ్వగలనా? ఆన్సర్ లేకపోతే ఐడియా మార్చు, టైమింగ్ మార్చు, ఈగోని మార్చు. ఇలా 2025లో షట్ డౌన్ అయిన స్టార్టప్స్ ఫెయిల్యూర్స్ కాదు, అవి వార్నింగ్స్. మనకొక ఫ్రీ MBA లెసన్స్, పెయిడ్ మిస్టేక్స్. డ్రీమ్ బిగ్ కానీ క్యాల్కులేట్ బిగ్గర్. ఇల్యూషన్స్ కాదు, ఫ్యాక్ట్స్ మాత్రమే. ఇలాంటి స్టార్టప్ రియాలిటీ కోసం, బిజినెస్ క్లారిటీ కోసం, వెల్త్ క్రియేషన్ ట్రూత్ కోసం దిస్ ఈజ్ ఫిన్నెక్స్.తెలుగు. థ్యాంక్ యూ.